హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనము ఇండియన్ హిస్టరీలోని ప్రాచీన భారతదేశ చరిత్ర భాగంలోని ఏన్షియన్ హిస్టరీ నుండి మహాజనపదాలండి. చిన్న ఇంపార్టెంట్ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మహాజనపదాలు. ఆ టాపిక్ గురించి తెలుసుకున్నాం. అది ఏ పోటీ పరీక్ష అనేది ఎస్ఎస్సి అయినా, రైల్వే అయినా, ఏపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా చిన్న టాపిక్కే కానీ ఇంపార్టెంట్ టాపిక్. ఇందు నుంచి బిట్స్ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువ అనమాట. అయితే ఈరోజు మనకి ఈ వీడియోలో క్లాస్ రూపంలో అయితే నేను ఆ చిన్న టాపిక్ అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్ అండి. చిన్న నోట్బుక్ తీసుకొని ఒక పేపర్లో అయితే నోట్ చేసుకోండి. ఇండియన్ హిస్టరీ మహాజనపదాలను హెడ్డింగ్ అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా అయితే మొదలు పెడదామండి. మహాజనపదాలు. ఇవి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మత రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, అలాగే రాజకీయ రంగంలో మార్పులు కూడా కొన్ని భౌతిక పరిస్థితులు కారణమైతే అయ్యాయండి. ఆ కాలంలో 16 మహాజనపదాలు అయితే ఏర్పడ్డాయండి. వీటిని షోడశ మహాజనపదాలు అని కూడా అంటారనమాట. షోడశ మహాజనపదాలు అంటారు. అవి అంటే 16 వినండి, 16 అండి. 16 మహాజనపదాలు అయితే ఏర్పడ్డాయి. వీటిలో కొన్ని రాజరిక వ్యవస్థను కలిగి ఉన్నాయి, కొన్ని గణతంత్ర వ్యవస్థను అయితే కలిగి ఉన్నాయండి. ఆ 16 మహాజనపదాలు ఏంటి, వాటి గురించి పూర్తిగా అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్దండి అంగ, కాశీ, కోసల, మగధ, ఉజ్జి, వత్స, మల్ల, మత్స్య, కురు, చేది, పాంచాల, స్వరసేన, అస్మక, అవంతి, గాంధార, కాంబోజ అండి. ఇవి ఈ 16 మహాజనపదాలు, 16 రాజ్యాలు అనమాట. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఈ రాజ్యం ఏంటి, ఈ రాజ్యం తాలూకు రాజధాని ఏంటి, అలాగే ఆ రాజ్యం యొక్క ప్రత్యేకత ఏంటి, అది ఏ నది ఒడ్డున కలదు, ఓకేనా. దాని తాలూకు ప్రత్యేకత ఏంటి అని మనం తెలుసుకుంటే, చిన్న పెట్టానండి. ఖచ్చితంగా చిన్న టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కువసార్లు అడుగుతాడనమాట ఇండియన్ హిస్టరీ నుంచి. ఇది చిన్న టాపిక్ కాబట్టి చిన్న అంటే కొద్ది సమయంలోనే మనం దీన్ని చెప్పుకోవచ్చు. లేట్ చేయకుండా ఒక్కొక్క దాని గురించి నేను చెప్తాను, నోట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ది ఏంటి, కాశీ అండి. ఫస్ట్ది అంగండి. అంగరాజ్యం తాలూకు రాజధాని ఏంటంటే చెంప. ఇది బీహార్లోని బాగల్పూరు, మోంగిర్ జిల్లాలు అనమాట ప్రస్తుతం. అయితే ఈ అంగరాజ్యాన్ని మగధ పాలకుడైన బింబిసారుడు ఆక్రమించాడండి. ఈ అంగరాజ్యం తాలూకు రాజధాని చెంప ఉంది కదా, ఈ చెంపా నగరం వ్యాపారానికి ప్రసిద్ధి అనమాట, ఓకేనా. ఇది అంగరాజ్యం యొక్క సమాచారం. నెక్స్ట్ కాశీ, ఓకేనా. కాశీ అనమాట. కాశీ రాజధాని వారణాసి అనమాట. నెక్స్ట్ కాశీ అండి. కాశీ రాజ్యం యొక్క రాజధాని ఏంటంటే వారణాసి అండి. నోట్ చేసుకోండి, వారణాసి. వరుణ, అసి నదుల మధ్య ఉండేదన్నమాట. దీనికి అందుకే వారణాసి అని పేరు వచ్చిందనమాట. ఇదైతే ఆ కాలంలో ప్రముఖ విద్యా కేంద్రంగా అయితే ప్రసిద్ధి చెందింది, ఓకేనా. దీన్ని కోసల రాజ్యం ఆక్రమించడంతో ఇందులో ఈ కాశీ రాజ్యం అనేది కోసల రాజ్యంలో భాగమైందనమాట, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, కోసల రాజ్యం. కోసల రాజధాని శ్రావస్తి అండి. అయితే ఇప్పుడు అది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌద్ అనమాట. ఇది సరయూ నది ఒడ్డునైతే ఉందండి. ఇలాగే కోసలలో ముఖ్య నగరాలు 3 ఉన్నాయి. అవి ఏంటంటే అయోధ్య, శ్రావస్తి, సాకేత, ఓకేనా. ఈ 3 ముఖ్య నగరాలు అనమాట. అలాగే కోసల అనేది కాశీ రాజ్యాన్ని ఆక్రమించిందో చెప్పాను కదా. అయితే గంగా మైదానంపై ఆధిపత్యం కోసం అయితే కోసల, మగధ రాజ్యాలు 2 యుద్ధం అయితే చేసాయండి. కోసల రాజు ఎవరంటే ప్రసేనజిత్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పండి. కోసల రాజు ఎవరు అని అడిగాడు ప్రసేనజిత్. అలాగే కోసల రాజు ప్రసేనజిత్కి మగధలోని అజాతశత్రువుకి నిరంతరం యుద్ధాలు అయితే జరుగుతూ ఉండేవి దీని మీద కోసం. చివరికి ఏంటంటే కోసల రాజ్యాన్ని మగధ అనేది ఆక్రమించేసిందండి. ఇది కోసల రాజ్యం గురించి. నెక్స్ట్ మగధ రాజ్యం అండి. మగధ రాజధానిలో వరుసగా 3 ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే గిరివ్రజం, రాజగృహం, పాటలీపుత్రం అన్నమాట. ఇవి ఏంటంటే ప్రస్తుతానికి బీహార్లోని పట్నా, గయా ప్రాంతాలు తాలూకు జిల్లాల్లోని ప్రాంతం అనమాట. అయితే చంద్రగుప్త మౌర్య కాలానికి మగధ అనేది విశాల సామ్రాజ్యంగా అయితే మారిందండి. ఇది మగధ గురించి. నెక్స్ట్ ఉజ్జి రాజధాని
వైశాలి అండి. సో ఇది ఉత్తర బీహార్లోని ముజాఫర్ ప్రాంతం అనమాట ప్రస్తుతం. సో ఈ వజ్జీ రాజ్యం అనేది 8 గణతంత్ర తెగల సమాఖ్య అండి. 8 గణతంత్ర తెగల సమాఖ్య అనమాట. సో ఈ తెగలలో శక్తివంతమైన ఎవరంటే లచ్చావీలండి. సో ఇప్పుడు మగధకి ఈ వజ్జీ రాజ్యానికి సయోధ్య బింబిసారుని కాలంలో అయితే ఏర్పడిందండి. ఎందుకంటే బింబిసారుడు ఇప్పుడు లచ్చావి రాకుమార్తె అయిన ఎవరు చెల్లను వివాహం చేసుకున్నాడు. సో దాంతో కొంచెం వీళ్ళకి సయోధ్య అయితే ఏర్పడింది. అలాగే అజాతశత్రు వజ్జీ నుంచి మగధలో కలిపేశాడు. సో దీనివల్ల ఆ 2 రాజ్యాలు ఒకటయ్యాయి అన్నమాట. సో వీరి తాలూకా ప్రత్యేకత ఏంటంటే దేశదిమ్మరి, పశుపోషణ, వీరి జీవన విధానం అన్నమాట. సో ఇది వజ్జీ రాజ్యం గురించి. నెక్స్ట్ వత్స రాజ్యం గురించి అయితే తెలుసుకుందాం. వత్స రాజధాని అయితే కౌశాంబి అండి. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ప్రాంతం అనమాట. సో ఈ వత్స రాజ్యం అనేది ఈ మహాజనపదాలలో అతి సుసంపన్నమైన రాజ్యం అనమాట వత్స. సో దీని ప్రత్యేకత ఏంటంటే సుసంపన్నమైన రాజ్యం వత్స అనమాట. సో దీని పాలకుడు ఉదయనుడు అండి. ఉదయనుడు బుద్ధుని యొక్క సమకాలికుడు. అలాగే ఈ రాజ్యాన్ని కాపాడుకోవడంలో ఉదయను యొక్క వారసులు అనేవారు విఫలమైపోయారండి. ఓకేనా. సో ఇది వత్స రాజ్యం గురించి. నెక్స్ట్ మల్లా రాజ్యం గురించి తెలుసుకుందాం. మల్లా రాజధానులు ఏంటంటే కుషీనగరం, పావపురి అండి. సో అదేంటంటే ఈ రాజ్యం 9 గణరాజ్యాల సమాఖ్య అన్నమాట. సో ఈ రాజ్యంలో అయితే ప్రజలు బౌద్ధ మతం లేదా జైన మతానికి చెందిన వాళ్ళనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, కుషీనగరంలో మరణించిన వారు ఎవరంటే బుద్ధుడండి. అలాగే పావాపూర్లో మరణించిన వారు ఎవరంటే వర్ధమాన మహావీరుడు. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది మల్ల రాజ్యం గురించి. నెక్స్ట్ మత్స్య రాజ్యం గురించి తెలుసుకుందాం. మత్స్య రాజధాని విరాట్ నగర్ అండి. సో ఇది ప్రస్తుతం రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతం అనమాట. సో విరాట్ అనే రాజు ఈ రాజ్యాన్ని అయితే పాలించాడండి. దీని గురించి పెద్ద ప్రత్యేకత ఏం లేదు. సో నెక్స్ట్ కురు రాజ్యం అండి. కురు రాజ్యం గురించి తెలుసుకుందాం. కురు రాజధాని ఇంద్రప్రస్థం అండి. ఇది ప్రస్తుతం ఢిల్లీ, మీరట్ ప్రాంతాల్లో ఉందన్నమాట. సో ఇది ఇతిహాసకాలంలో ముఖ్యమైన నగరం అండి. సో దీన్ని ఏంటంటే కౌరవులు పాలించేవారు. ఓకేనా. సో కురు రాజ్యం అనేది కౌరవులు పాలించేవారు అనమాట ఇతిహాస కాలంలో. సో నెక్స్ట్ పాంచాల రాజ్యం అండి. పాంచాల రాజ్యం గురించి తెలుసుకుందాం. సో పాంచాల రాజధాని ఏంటంటే కాంపిల్య, ఐచ్ఛద్రి. సో ఇవి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ఫరూకాబాదు, అలాగే బదౌని రోహిల్ఖండ్ బదౌని అనే ప్రాంతాల్లో అయితే ఉంది ప్రస్తుతానికి. అలాగే గంగా నది అయితే ఈ రాజ్యాన్ని 2 ఉత్తర దక్షిణాలుగా విభజిస్తుందండి. సో ఉత్తర ప్రాంతానికి రాజధాని ఏంటంటే ఐచ్ఛద్రి, అలాగే దక్షిణ ప్రాంతానికి రాజధాని ఏంటంటే కాంపిల్య అన్నమాట. ఇది పాంచాల రాజ్యం గురించి. నెక్స్ట్ నెక్స్ట్ చేది రాజ్యం అనమాట. సో చేది యొక్క రాజధాని ఏంటంటే శక్తిమతి, ప్రస్తుతం బుందేల్ఖండ్ ప్రాంతం అనమాట. సో దీన్ని మహాభారత ఇతిహాస కాలంలో అయితే శిశుపాలుడు, దీని రాజ్యపాలకుడు అంటే శిశుపాలుడు అండి. ఓకేనా. సో నెక్స్ట్ సూరసేన రాజ్యం అండి. సూరసేన రాజ్యం గురించి తెలుసుకున్నాం. సూరసేన రాజధాని ఏంటంటే మధుర అండి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో మధుర ప్రాంతం అనమాట. సో ఇది యమునా నది ఒడ్డున అయితే ఉందండి సూరసేన రాజ్యం. నెక్స్ట్ అస్మక రాజ్యం గురించి తెలుసుకుందాం. అస్మక రాజధాని పోతన అండి. సో ఇప్పుడైతే ఇది తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని బోధన అనే ప్రాంతంలో ఉందన్నమాట. సో నెక్స్ట్ అవంతి రాజ్యం గురించి తెలుసుకుందాం. అవంతి రాజ్యం. సో రాజధాని ఏంటంటే ఉజ్జయిని, మహిష్మతి. సో ఇది మధ్యప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతం అనమాట. సో నేత్రావతి నది అయితే ఈ రాజ్యాన్ని సంభాగాలు వెడగొడుతుంది. సో ఉత్తర ప్రాంతానికి రాజధాని ఏంటంటే ఉజ్జయిని, అలాగే దక్షిణ ప్రాంతానికి రాజధాని ఏంటంటే మహిష్మతి. అలాగే బుద్ధుని కాలంలో చండ ప్రద్యోన్నత అనే ఒక రాజు ఈ అవంతిని పాలిస్తూ ఉన్నాడు. అలాగే ఇనుము నిక్షేపాలకి ఈ రాజ్యం ప్రసిద్ధి చెందింది. చెందిందన్నమాట. సో మగధ పాలకుడైన శిశునాగుడు ఈ రాజ్యాన్ని మగధలో కలిపేశాడండి అవంతిని. సో నెక్స్ట్ గాంధార రాజ్యం గురించి తెలుసుకుందాం. గాంధార రాజధాని అయితే తక్షశిల అండి. సో అవి అయితే ప్రస్తుతం పాకిస్తాన్లోని పెషావరు, అలాగే రావల్పిండి ప్రాంతం అనమాట ప్రస్తుతానికి. సో తక్షశిల అలాగే ప్రముఖ విద్యా కేంద్రం కూడా ఉంది అంటే ఆ కాలంలో. ఓకేనా. అలాగే ఈ రాజ్యం యొక్క రాజు ఎవరంటే పుష్కర శర అనమాట. ఇతను
మగధ పాలకుడైన బింబిసారునికి సమకాలికుడు అనమాట. సో ఇది గాంధార రాజ్యం గురించి. నెక్స్ట్ లాస్ట్ది కాంబోజ రాజ్యం గురించి తెలుసుకుందాం. కాంబోజ రాజధాని రాజపురం అనమాట. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లోని వాయవ్య ప్రాంతం అనమాట. సో ఇది ఫస్ట్ రాజ్యంగా అయితే ఉంది, తర్వాత గణతంత్ర రాజ్యంగా అయితే మారిందనమాట. సో గణరాజ్యంగా అయితే మారిపోయింది. సో ఇవండి 16 మహాజనపదాలు. సో ఆ 16 మహాజనపదాలు యొక్క రాజధానులు, వాటి ప్రత్యేకత. ఓకేనా. సో ఇవి అడుగుతాడు, రాజ్యం అడుగుతాడు, దాని రాజధాని అడుగుతాడు. అలాగే ఏ నది ఒడ్డున ఉందని అడుగుతాడు, దేనికి ప్రసిద్ధి చెందిందని అడుగుతాడు. ఒక్కొక్కసారి ఆ కాలంలో ఏ రాజు పాలించాడు ఈ రాజ్యాన్ని అడుగుతాడు. నేనైతే చెప్పానండి. సో ఖచ్చితంగా ఒక పేపర్ తీసుకొని లేదా ఒక నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఈ టాపిక్ ఉపయోగపడుతుంది, ఇండియన్ హిస్టరీ నుండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. అంతవరకు సెలవు, బాయ్.